హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈరోజు వచ్చేసి ఎంతో హెల్దీ అయినటువంటి ఎక్కువ ప్రోటీన్ ఉన్నటువంటి ఎక్కువ ఫైబర్ ఉన్నటువంటి పెసళ్ళతో చేస్తున్నానండి ఇడ్లీలు. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. అది ఎలాగో ఇప్పుడు చూద్దాము. నేను 2 కప్స్ పెసళ్ళు తీసుకున్నాను. 1 కప్పు మినప్పప్పు తీసుకున్నాను. అందులోనే కొంచెం శనగపప్పు కూడా వేసి మంచిగా వాష్ చేసుకొని 7 to 8 అవర్స్ నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ వాష్ చేసుకుని 8 అవర్స్ తర్వాత మళ్ళీ వాష్ చేసుకొని చూడండి ఈ విధంగా మిక్సీ పట్టుకొని మెత్తని పిండిలా చేసి పక్కకు పెట్టుకోవాలి. ఒక 3 to 4 అవర్స్ అయితే మంచిగా పులిసిపోతుందండి. పెసర్లతోటి కదా తొందరగానే పులుస్తుంది. అందులో కొంచెం ఉప్పు వేసుకొని కొన్ని వాటర్ పోసుకొని ఈ ఇడ్లీ బ్యాటర్ ఉంటుంది కదండి ఆ టైప్లో. ఇంకొక విషయం ఏంటంటే మినప్పప్పుని మెత్తగా పట్టుకోవాలి. మీరు కావాలనుకుంటే సపరేట్ కూడా నానబెట్టుకోవచ్చు. నేను ఇక్కడ ఒకటే దగ్గర నానబెట్టుకున్నానండి. పెసళ్ళను బరకగా రవ్వలాగా పట్టుకోవాలి. అప్పుడే ఇడ్లీలు మంచిగా వస్తాయి, టేస్టీగా కూడా ఉంటాయి, బాగా పులుస్తుంది కూడా. ఈ విధంగా ఇడ్లీ బ్యాటర్ తీసుకొని ఇడ్లీ గిన్నెకు ఆయిల్ రాసుకొని ఈ విధంగా ఇడ్లీని వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన వాటర్ పెట్టుకుంటాం కదండి. మసిలిన తర్వాత ఈ ఇడ్లీలను పెట్టుకొని ఈ రెసిపీని డయాబెటీస్ ఉన్న వాళ్ళు చాలా ఇబ్బంది లేకుండా ఇష్టంగా చేసుకోవచ్చండి. మంచిగా హై ఫ్లేమ్లో 10 to 15 మినిట్స్ పెట్టుకున్నామంటే ఈజీగానే రెడీ అయిపోతాయి ఇడ్లీలు. చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. దీన్ని మీరు డిన్నర్గా కానీ బ్రేక్ఫాస్ట్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. కామెంట్ చేయండి. అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. చివరిగా మీకు ఒక పొడుపు కథ వేస్తానండి. ఇది ఎవరికి తెలుసో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అదేంటో చూడండి. ఎర్రటి పండు మీద ఈగైనా వాలదు. ఈ క్వశ్చన్కు ఆన్సర్ ఎవరికి తెలుసో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ.